విషయం గురించి మాట్లాడొద్దని చెప్పి కాంగ్రెస్ విఠల్ పార్టీలో గారు ఉంటాం. ఇది 2 కండిషన్లు పెట్టారు మీకు చరణ్ గారు. ఒకటి, వాళ్ళ నుంచి మీరు బీసీల గురించి మాట్లాడొద్దు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు ఒప్పుకోండి రేపు పొద్దున్న వచ్చే రాజకీయాల్లో మీరు ఖచ్చితంగా విడిగా అయితే పోటీ చేసే పరిస్థితి లేదు. బీజేపీ, బీఆర్ఎస్, మరి ఇంకే పార్టీలు కలిసి వస్తాయో. రైసన్నా అవునన్నా కాదన్నా, భారతీయ జనతా పార్టీలో మోడీ గారు ఎప్పుడు నేను బీసీ అని చెప్పకపోయినా ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి మోదీ గారు. తన శాఖలో 27 మందిని అవుట్ ఆఫ్ 75 27 మంది బీసీ మంత్రులను చేసినటువంటి ఘనత మోదీ గారు. రాష్ట్రాన్ని విషయానికి వస్తే బండి సంజయ్ గారు గతంలో అధ్యక్షులు చేశారు, లక్ష్మణ్ గారు గతంలో అధ్యక్షులు చేయడం జరిగింది. ఇవాళ బీసీలో బలమైనటువంటి బీసీ నాయకత్వం ఉందంటే భారతీయ జనతా పార్టీలో. నేను మా కౌశిక్ బ్రదర్ కి సూటి ప్రశ్న వేస్తున్నా. 18 మంది క్యాబినెట్ లో 18 మంది తెలంగాణ క్యాబినెట్ లో 40 కనీసం వాళ్ళు చెప్పిన నినాదమే 42% మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండే. ఆ మంత్రి పదవులు 42 అంటే కనీసం 7 మంత్రి పదవులు వస్తాయి. 7 ఇప్పుడు ఉన్నది ఎంతమంది? ఇంకా 3 ఖాళీ ఉన్నప్పటికీ కూడా కేవలం 3 మాత్రమే. 3 అంటే 3 కీలకమైనటువంటి బలమైనటువంటి సామాజిక వర్గం యాదవుల నుంచి వాళ్ళ క్యాబినెట్ లో మంత్రి పదవి లేదు. ఎంబీసీ 30-40 కులాలు బలంగా ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి ఒక్క మంత్రి పదవి లేదు. బలమైనటువంటి కాపు సామాజిక వర్గం నుంచి ఒక్క మంత్రి పదవి లేదు. వాళ్ళు ఇప్పుడు మా గురించి మాట్లాడితే, బీసీల గురించి మాట్లాడితే ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారన్నా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే, ఇంకొక మాట, రేవంత్ రెడ్డి గారే సహజంగా స్వయంగా బీజేపీ దగ్గర అవుతున్నారు అనేటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే విమర్శిస్తుంటారు. రేవంత్ రెడ్డి గారు, మా కిషన్ రెడ్డి గారు మాకు చాలా దగ్గరి బంధువు, దగ్గర వ్యక్తి, ఎప్పుడు మేము కలిసే ఉంటాం అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇది ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే ఆయన క్లియర్గా దానికి క్లారిటీ ఇచ్చారుగా. ఆయన స్కూల్ ఎక్కడ, కాలేజ్ ఎక్కడ, ఇప్పుడు చేస్తున్నారు చెప్పారుగా ఆయన. నేనేమంటున్నంటే మమ్మల్ని విమర్శించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు బీసీలకు మీరు ఏం చేసినా చెప్పండి. మీరు న్యాయం చేసిరా మంత్రి పదవులు 42% రిజర్వేషన్, సరే అది రాజ్యాంగ సవరణ, అది పెద్ద సమస్య. మీరు మీ చేతిలో ఉన్నది కదా ఇప్పుడు 42% మంత్రి పదవులు ఇవ్వాల్సింది. 3 మాత్రం ఇచ్చేసి అన్ని పదవులు వాళ్ళ సామాజిక. ఓకే, కానీ నాకు పొలిటికల్ ఈక్వేషన్ చెప్పలేదు మీరు. ఇప్పుడు రానున్న రోజుల్లో సరే బీసీ నినాదం అనేది ఒకటి సజీవంగా ఉంచారు మీరు ఎట్లా, ఎందుకంటే గెలిచిన వాళ్ళు గెలిస్తే కనుక బీసీకే ముఖ్యమంత్రి ఇస్తామని చేశారు. విషయాన్న బండి సంజయ్ రీట్రేడ్ 100% తెలంగాణకి భారతీయ జనతా పార్టీ గెలిస్తే 100% బీసీ ముఖ్యమంత్రి. అందుకని ఇతర వర్గాలకి మిగతా అవకాశాలు ఇస్తా ఉన్నారు. అది నేను చెప్పదలుచు. దట్ పార్ట్ కన్వేడ్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ తో కలిసి ఈ 3.5 ఏళ్ళలో సమన్వయం చేసుకుని రాజకీయం చేయబోతున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, సరే ప్రాంతీయ పార్టీ ఉన్న వెనకాల నడిపించడమో, లేకపోతే మీరు ఇద్దరు కలిసి రాజకీయం చేయడమో, ఏదో ఒక ఈక్వేషన్ అయితే పొలిటికల్ ఈక్వేషన్ ఉంది. లేదా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా వస్తున్నాయా తెలంగాణకి? అమిత్ షా గారు నిన్నటికి నిన్న మనం నిజామాబాద్ ఫస్ట్ బోర్డు దాంట్లో ప్రారంభోత్సవంలో అమిత్ షా గారు, అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏటీఎం అయింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణ ఏటీఎం గా మారిందని బహిరంగంగానే చెప్పాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతి పైన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మాట్లాడుతూ ఉంది, పోరాటం చేస్తూ ఉంది, రేపు కూడా పోరాటం చేస్తాం. ఇప్పుడు అంతో ఇంత భవిష్యత్తులో అది ఊహాజనితం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలవడం అనేది ఊహాజనితమైనటువంటి చర్చ. ఒకవేళ కలిస్తే గెలిస్తే ఎన్డీఏలో భాగస్వామైనటువంటి పార్టీలతో కలిసే అవకాశం ఉంటుంది. తెలంగాణలో జనసేన బలంగా ఉండే అవకాశం ఉంటది. అండర్స్టాండ్ ఎన్డీఏలో ఒకవేళ మా అధిష్టాన నిర్ణయం ఇప్పుడు ఇంత చాలా దూరం 3 ఏళ్ళు నేను ఇప్పుడే చెప్పలేదు. 3 ఏళ్ళు కాదు, మీరు 30 ఏళ్ళు కూడా ముందు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. అదే కదా బీజేపీ స్పెషాలిటీ. అయితే ఒక ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఇక్కడ పోటీ చేయొచ్చు. ఒక బలంగా వాళ్ళు ముఖ్యమంత్రి పదవి కావాలి, మేమే మళ్ళీ బీఆర్ఎస్ అధికారం వస్తాం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని కోరుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తోటి కలవదన్న, ఎట్టి పరిస్థితుల్లో కలవదు. ఓకే శ్రీనివాస్ గారు, సో అది ఒకటేంటంటే బీఆర్ఎస్ అనేది నాకు ఇందాక నేను మీరు అన్నదానికి బీఆర్ఎస్ ఇవాళ